ఏదైనా దేవుడు ఇవ్వాలండి. ఎవరు ఇవ్వాలి? దీనికి మాత్రం ఒక చిన్నోటి ఎగ్జాంపుల్ నాకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపించింది. మీకు తెలుసు, నేను ఒకసారి చెబుతా. కిరాణా షాపుకి తీసుకెళ్ళింది తల్లి కొడుకుని. ఆమె ఏదో ఆర్డర్ చేసింది, సరుకులు కడుతున్నాడు ఆ షాప్ ఆయన. కడతా ఆ కొడుకు వెళ్ళి చూశాడు. వాడు శనక్కాయ పప్పు డబ్బాకి వెళ్ళి చూస్తున్నాడు. శనక్కాయ పప్పు తెలుసు కదండి, శనక్కాయ పప్పు తెలియదా? తెలంగాణ పుట్నాలు, పుట్నాల పప్పు, అది వెళ్ళి చూస్తున్నాడు. ఆ షాపు ఆయన చూసి పొట్లాలు కడతా, ఏ చిన్నవాడా తీసుకో, మూత తీసుకోరా అన్నాడు. వాడు తీసుకోవట్లా. పోనీ చూడకుండా పక్కకన్నా కళ్ళు తీపేసుకుంటాడంటే వాటికి లాసిగా చూస్తున్నాడు. వాడు తీసుకోవట్లా. 2-3 సార్లు తీసుకోనా, మూత తీసుకోరా, తీసుకో అంటున్నాడు. వాడు తీసుకోవట్లా. వాళ్ళమ్మ, తీసుకోనా అంకుల్, తీసుకోమన్నాడు కదా, తీసుకో అంటే, నువ్వు మమ్మీ అన్నాడు. పొట్లాలు కట్టేవాడు ఆ పొట్లం కట్టం పూర్తి చేసి మూత తీసి అతని చేతితో తీసి వాడి చేతిలో పోయటానికి ఇదిగో అంటే వాడు 2 చేతులు చాపాడు. 2 చేతులు చాపి ఇక జేబులు నింపుకున్నాడు. కింద 2 జేబులు, పైన 3 జేబులు నింపుకున్నాడు. వెళ్ళే దారిలో తల్లి అడిగింది, ఎవరా అంకుల్ తీసుకో అన్నప్పుడు తీసుకోవాలి, మర్యాద కదా, తీసుకున్నప్పుడు తీసుకోకుండా నువ్వు తీసుకున్నాడు, ఆయన ఇచ్చినా కూడా తీసుకోకూడదు, నిన్ను తీసుకోమంటేనేమో తీసుకోపోతే ఆయన ఇస్తేనేమో దోషులు చాపితే ఏంట్రా అంటే ఇప్పుడు చెబుతున్నాడు. వాడికి తెలియవాడు చెబుతున్నాడు, ఏంటో తెలుసా? ఏంటి మమ్మీ నన్ను తీసుకోమన్నాడు, నా చెయ్యి ఎంత ఉంటుంది, ఒక జేబు కూడా నిండదు, అందుకే అంకులే ఇస్తాడని ఆగా. నిజంగా అంకులే ఇచ్చాడు. అంకులు ఒక చేత్తో పట్టిస్తే నా దోసిలి నిండింది, నా జేబులన్నీ నిండిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మనం తిప్పలు పడితే, మనం కదిలితే, మనం ప్రయాసపడితే పేతురు యోహాను దోణెల్లాగా ఉంటుంది వ్యవహారం. రాత్రంతా పేతురు ఆంధ్రియాలు రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప పడలేదని. సరే నేను చెబుతున్నాను అంటే 2 దోణెలు మునిగే అంత చేపలు. సూత్రం ఇదే. దీన్ని గట్టిగా సీరియస్గా తీసుకోకుండా నువ్వు ఎన్ని ఫీట్లన్నా చేయి, దైవజనుడా దైవజనురాలా అన్నీ బుస్సే. ఓపెన్గా చెబుతున్నాక నీకు నచ్చకపోని అన్నీ బుస్సే. పడు నీ తిప్పలు, నీ ఇష్టం కాదు. ఆయన పాదాలు పట్టుకో సరిగ్గా, ఆయన పాదాల దగ్గర కరిగిపో.